డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సాలూరు నియోజకవర్గానికి చేరుకున్న సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా జిల్లాలో కురుస్తున్న వానను కూడా లెక్క చేయకుండా అభిమానులు తరలివచ్చారు. ఓవైపు వాన, మరోవైపు జనసంద్రంలో డిప్యూటీ సీఎం పర్యటన కొనసాగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సాలూరు నియోజకవర్గానికి చేరుకున్న సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా జిల్లాలో కురుస్తున్న వానను కూడా లెక్క చేయకుండా అభిమానులు తరలివచ్చారు. ఓవైపు వాన, మరోవైపు జనసంద్రంలో డిప్యూటీ సీఎం పర్యటన కొనసాగుతోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, పార్వతీపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది, వివరాలేంటి? ఏదైతే దశాబ్దాల కాలంగా ఇటు పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ఎక్కువగా గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించి అటు కురుపాం, ఇటు సాలూరు నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పాల్గొండ నియోజకవర్గం ఉంటాయి. అయితే ముఖ్యంగా దీనిపైన మనం చూసుకున్నట్టయితే ఆ గిరిజన గ్రామాలకి దశాబ్దాల కాలంగా ఏదైతే నరక మార్గం లేక కనీస మార్గాలు కూడా లేని దారి పరిస్థితి కూడా లేని పరిస్థితులు అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులు ఎప్పుడైనా విషమించినా కానీ చాలా మనం చూసాము. ఏదైతే గర్భిణీ స్త్రీలు కూడా డోలు మూతల్లో తీసుకుని వచ్చి ఇక్కడున్న దగ్గరలో ఉన్న కేంద్ర హాస్పిటల్కి కానీ తరలించిన పరిస్థితి కనబడితే, ఆ తర్వాత కొన్ని ప్రభుత్వాలు కొంతవరకు ఈ ఫెడరల్ అంబులెన్స్ లాంటి కొన్ని సదుపాయాలు పెట్టినప్పటికీ కూడా అక్కడున్న గిరిజన గ్రామాల ప్రజలకు చాలా వరకు కూడా రోడ్డు మార్గం సరైన రోడ్డు మార్గం లేక వారంతా కూడా ఎప్పటికప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు పడడం మనం చూసాం. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టే దీనిపైన అయితే మాత్రం ప్రస్తుతం ఏదైతే తాజాగా గత కొద్ది కాలంగా నెలకొన్న ఎన్డీఏ ప్రభుత్వం అయితే మాత్రం దీనిపైన పూర్తిగా ఖచ్చితంగా సరైన చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా వారిపైన వారికి ఉన్న దారి మార్గాలన్నీ కూడా ఖచ్చితంగా నిర్మిస్తామని ఒక మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నేడు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాలో 36 కిలోమీటర్ల ఒక మన్యం గ్రామానికి సంబంధించి అక్కడున్న 57 గ్రామాలు, చుట్టుపక్కల ఉన్న 57 గ్రామాలకు కూడా ఒక మార్గాన్ని అయితే కొత్త రోడ్లు నిర్మించడానికి అయితే శంకుస్థాపన చేస్తున్నారు. దీనికి సుమారుగా 36 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి అక్కడున్న చుట్టుపక్కల ఉన్న 19 కిలోమీటర్లు కూడా పూర్తి స్థాయిలో రోడ్డు మార్గం మొత్తం కూడా తీసుకొని అక్కడున్న ఎవరైతే గ్రామ ప్రజలు అవుతున్నారో ఆ చుట్టుపక్కల ఉన్న 55 గ్రామాలకు కూడా ప్రస్తుతం అయితే మార్గం అంతా కూడా నిర్మాణం కానుంది. అయితే దీనికి సంబంధించి అక్కడ స్థానిక గ్రామ ప్రజలందరూ కూడా అలాగే జిల్లాలో ఉన్న గిరిజన వాసులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా గిరిజనులందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా వస్తాయి. ఖచ్చితంగా ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులు ఎప్పుడు బాగున్నప్పుడు కూడా వారందరికీ కూడా సహాయం చేకూరుతుందని కూడా ఆశిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.